రత్నవల్లి, ఏ రత్నవల్లి, రత్నవల్లి. అబ్బబ్బబ్బా, ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది? ఇలా చూడు రత్నవల్లి, జీవితంలో నిన్నేదైతే అడగకూడదనుకున్నానో పరిస్థితులు దాన్నే నిన్ను అడిగేలా చేస్తున్నాయి. నన్నేం చేయమంటావో చెప్పు. రత్నవల్లి, నువ్వు వెళ్ళి స్థలం పత్రాలు తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి తీసుకురా. నా కారణంగా అల్లుడు గారు అక్కడ అవమానంతో తలదించుకున్నారు. ఏంటండి మీరనేది? ఇలా చూడు, ఇప్పుడు నీకు వివరంగా చెప్పేంత టైం లేదు. ఆ రోజు పెళ్లి ఆగిపోతున్న టైంలో అల్లుడు గారు 10 లక్షలు తీసుకొచ్చి ఆ దేవా మొఖాన్ని కొట్టి నా పరువు కాపాడారు. ఆ డబ్బు ఎక్కడితో తెలుసా? సిటీలో ఓ ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నారంట. ఈరోజు ఆ ఫైనాన్సర్ ఆఫీస్కి వచ్చి నా దగ్గర తీసుకున్న డబ్బు ఇస్తావా చస్తావా అని అందరి ముందు అల్లుడు గారిని దారుణంగా మాట్లాడి అవమానించాడు. దయచేసి ఆ పత్రాలు తీసుకొచ్చివ్వు. అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి అల్లుడు గారికి ఇవ్వాలి. ఇవ్వు రత్నవల్లి, కాదనుకో. ఆగండి, ఎందుకలా బాధపడతారు? మన అల్లుడు గారు డబ్బేమైనా అడిగారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అల్లుడు గారు డబ్బులు మనల్ని అడక్కపోవడం ఆయన సంస్కారం. అలా అని మనకెందుకులే అని మనం ఊరుకోగలమా? అందరి ముందు అల్లుడు గారు ఆ ఫైనాన్సర్ కాళ్ళు పట్టుకున్నారు. పెళ్లిలో అందరి ముందు ఈ మావయ్య పరువు కాపాడాలని చెప్పి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నావు, తిరిగి ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నావని ఆ ఫైనాన్సర్ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అల్లుడు గారు తలదించుకొని నిలబడ్డారే. ఆ క్షణం నాకు ప్రాణం పోయినంత పనైంది. 10 మంది ముందు నేను తలదించుకుని నిలబడకూడదని కోరుకున్నాడు. నా అల్లుడు ఇప్పుడు ఆఫీసులో అందరి ముందు